ఒక సెకండ్ అయింది. ఒక సెకండ్ అన్నప్పుడు సెకండ్లు ఎన్ని అయినాయి? క్షణం. క్షణాలు ఎన్ని ఉన్నాయి అంటే క్షణానికి క్షణానికి మధ్య ఎడమ ఉంది. నిద్ర అనుభూతికి కళ అనుభూతికి ఎడమ ఉంది. సంఘటనకి సంఘటన అనుభూతి ఉంది. అనుభవాలు అనుభూతులు దేశ కాలాలను బట్టి అనుభూతులు ఉంటాయి. అది కాలం నేను ఎలా చేస్తావు? శబ్దం రెండు శబ్దం. నేను శబ్దంలో ఓ సంధిలో మధ్యలో ఎడముంది కదా, నేను ఉన్నాను. నిద్ర కళమలికలు నాకే ఉన్నాయి. నేను గమనించడా గుర్తించి తెలుసుకుంటా ఉన్నాను. ప్రతి శబ్దానికి, ప్రతి అక్షరానికి, ప్రతి భావానికి, ప్రతి సంఘటనకి, ప్రతి అనుభూతులే. అనుభూతులు సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, వాసనతో కూడిన అవ్వచ్చు, ఆధ్యాత్మం కావచ్చు, ప్రకృతి సంబంధం కావచ్చు. అన్ని అనుభూతులు తానికే కదా. గ్రహించే లక్ష్యం, గుర్తించే లక్ష్యం, గమనించే లక్ష్యం, తెలుసుకునే లక్ష్యం, భావించే లక్ష్యం, అనుకునే లక్ష్యం, ఆలోచించే లక్ష్యం, సంకల్ప లక్ష్యం అన్నీ తనకే కదా ఉన్నాయి. అప్పుడు కాలాన్ని చాలా కష్టం చేయటం. కాబట్టి దేశకాల వస్తువులతో ఉన్న పదార్థమే దేశకాల వస్తువులతో సంబంధం లేకుండా అతీంద్రియంగా ఉన్నది. అది పదార్థమే మాకు. అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా, స్థూలాతి స్థూలంగా ఉన్నాను నేను. పరమాణువులో ఇంకా పరమాణువు సూక్ష్మాతి సూక్ష్మంగా, స్థూలాతి స్థూలంగా ఉంది అన్నవాడేగా. అన్నవాడు అణువు కాకుండా, పదార్థం కాకుండా ఎలా ఉంటాడు? అయితే తేడా ఉంది. సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువు నందు స్థూలాతి స్థూలం ఉన్న నామరూపాలతో ఉన్న దృశ్యం కానరాదు. నేను దేహంగా ఉన్నాను. దేహంగా స్థూలంగా అంతర్బహ్య లోపల బయట ఎముకలతో అవయవాలతో రకరకాలుగా ఉన్న చీము ధాతువులు ఇవన్నీ కలిసి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్, వెన్నుపూస అన్నీ ఉన్నాయి, ముఖము అన్నీ ఉన్నాయి. ఈ మొత్తం ఆకారంగా నేను ఉన్నదని మనం చెప్పలేము కదా, లేదని చెప్పలేము. ఎందుకంటే ప్రతివాడికి సామాన్య తెలివి ఉంది. సామాన్య తెలివి విత్తనం లాంటిది అనుకో. ఆ విత్తనంలో చూస్తుండగానే ఆ వాతావరణ పరిస్థితుల్లో దానికదే చెట్లు రూపొందరిస్తుంది. చెట్లు రూపొందరిస్తూ విత్తనాన్ని కూడా అవ్యక్తం, అంటే చెట్లు అవ్యక్తంగా విత్తనము, విత్తనంలో అవ్యక్తంగా చెట్టు ఉంది. అలాగే తెలివినందే గుర్తించి గమనించి సర్వము కూడా సత్ పదార్థం నందు కాదు, తెలివినందు ఉన్నది. ఎందుకు? గుర్తించి గమనించి తెలుసుకున్న జీవకణం. అంటే జీవకణం అంటే సత్కణాలు శక్తి. జీవకణాలు తెలుసుకుంటా, గుర్తించుట, గమనించుట ఆ లక్షణంతో ఉంది. ఈ మొత్తం కూడా పదార్థమే ఉంది. ఎలా ఉన్నా పదార్థమే అని అవగాహనతో ఊరకు ఉండు.